తడకల్ మండలం చేస్తారేమనే ఉద్దేశంతో మాట్లాడలేకపోయాను. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది ఇప్పటికి. కానీ ఆ రోజు మేము ధర్నాలో కూర్చున్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎంపీ గారు దీక్షా శిబిరానికి ధర్నాకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే తడకల్ మండలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 18 నెలలు గడుస్తున్న తడకల్ మండలం ఏర్పాటు కావడం లేదు. 2 సార్లు గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మొన్న జైరాబాద్ కు ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి స్పీచ్ లో కూడా తడకల్ మండలం పేరు అనేది ఎక్కడ కూడా లేకపోయాయి. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ 15 గ్రామాల్లో తడకల్ మండలం గలమెత్తాల్సిన అవసరం ఉందని నేను సాధారణ సమితి నాయకులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన మాట ప్రకారం తడకల్ మండలం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే తడకల్ మండలం విషయం చూద్దాం. ఆ రోజు ధర్నా కూర్చున్నప్పటికీ ఆ రోజు ఉన్న గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆర్టీ నంబర్ 304 జీవో కింద జీవో విడుదల చేయడం జరిగింది. తడకల్ మండలం ఏర్పాటుకు జీవో విడుదల చేయడం జరిగింది. ఇది జీవో నంబర్, ఇది కనిపిస్తుంది జీవో ఆర్టీ నంబర్, ఇది నంబర్. ఇది అయితే ఎప్పుడో మండలం ఏర్పాటు జరిగింది. అబ్జెక్షన్ అని కలెక్టర్ దగ్గర ఉంటది. అది 15 గ్రామాల్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టాలని ఆ 15 గ్రామాల అబ్జెక్షన్ కోసం ఆగి ఉండే.